వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ వినిపించబోతున్నానండి. 90s కిడ్స్లో చాలామందికి ఇష్టమైన ఈ ఉపవాచకం తెలుగులో వచ్చింది. 10వ తరగతిలో నాన్ డీటెయిల్గా ఉండేదన్నమాట. ఇప్పటికే గెస్ట్ చేసేసి ఉంటారు కదా, కరెక్టే అండి. అదే మన హీరో బారిస్టర్ పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం ఎలా జరిగిందో ఈ కథలో నేను మీకు వివరించబోతున్నాను. బారిస్టర్ పార్వతీశం దాదాపు 100 సంవత్సరాలైందండి అచ్చయ్యి. ఆయన ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ స్టోరీగా నిలిచిపోయింది మన తెలుగులో. అంటే హాస్య కథల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్య కథలు బారిస్టర్ పార్వతీశం అండి. తెలియని వాళ్ళు ఒకసారి వినండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. తెలిసిన వాళ్ళు విన్నవాళ్ళు మళ్ళీ ఒకసారి ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారనమాట. స్కూల్ డేస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అండ్ ప్లీజ్ మీ సపోర్ట్ ఇస్తారు మన ఛానల్కని ఆశిస్తూ ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి. బారిస్టర్ పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం. నరసాపురం దగ్గర మొగల్తూరు మా కాపుర స్థలం. మా ఇంటి పేరు వేములవారు. నా పేరు పార్వతీశం. నేను టైలర్ హై స్కూల్లో 5వ ఫారం దాకా చదువుకున్నాను. 1-2 ఏళ్ళు ఆ క్లాస్లోనే కారణాంతరాల వల్ల గడపాల్సి వచ్చింది. ఆ పిమ్మట ఇక్కడ పాఠశాలలో విద్య ఏమి బాగుందని కాదని, ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతులేమిటో అవగాహన కావడమే లేదని నా అభిప్రాయం. అందుచేత వృధాగా ధన వ్యయము, కాలవ్యయము, కాలయాపన ఎందుకని నేను చదువు మానేసి మా పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉన్నది గనక సుఖంగా నిస్వార్థపరంగా ఇంటి దగ్గర కూర్చొని దేశకాల వైపరీత్యాల గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇలా ఉండగా ఒక రోజున మా స్నేహితుడు ఒకడు వచ్చి మాటల మధ్య ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమని హితోపదేశం చేశాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లాండ్ ప్రయాణం గురించి చాలాసేపు ఆలోచించి అందులో మంచి చెడ్డలు, కష్టసుఖాలు నాలో నేను తర్కించుకొని అన్ని విధముల చేత దేశాటనము శ్రేయస్కరమని, పైగా మన అధికారుల దేశం వెళ్ళి వాళ్ళ ఆచార వ్యవహారాలు చూసి గుట్టుమట్టు తెలుసుకుంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడికి వెళ్ళి బారిస్టర్ చదువుదామని నిశ్చయించుకున్నాను. మా తండ్రి వ్యవసాయదారుడు, ఏమి చదువుకున్నవాడు కాదు, వట్టి అనాగరికుడు. అందుచేత ఇటువంటి విషయం ఆయనతో చెబితే దీని పర్యవసనం గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుడి దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకొని నరసాపురం వెళ్ళి 4 రోజుల్లో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను. ఇంగ్లాండ్ ప్రయాణం అని చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన పాఠం వల్ల, తర్వాత చదివిన భూగోళ శాస్త్రం వల్ల ఆ దేశానికి వెళ్ళే మార్గము నాకు తెలుసు. కానీ అక్కడ వెళ్ళవలసిన సాధారణ సామాగ్రి ఏమిటో, అక్కడ ఎలా మలుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పడానికి ఎరిగిన వాళ్ళు ఎవ్వరూ లేకపోయారు. నరసాపురంలో ఉన్న దొరలను ఎవరైనా అడుగుదామా అంటే నా జ్ఞానం చూసి వాళ్ళు నవ్వుతారేమోనని వాళ్ళని అడగడము మానేసి నా సహజ సూక్ష్మ బుద్ధి ఉపయోగించి నాకు తోచిన వస్తువులు కొన్ని అక్కడ నుండి తీసుకువెళ్తే ఇంకా కావలసినవి త్రోవలోనో అక్కడికి వెళ్ళిన తర్వాతనో కొనుక్కుందామనుకున్నాను. అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడదనుకొని సూక్ష్మములో తేల్చవలసిన కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను. ఎంతసేపు ఆలోచించినా సరిగ్గా ఏమీ తోచలేదు. ఏదో ఒక చివరి నుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తేల్తాయి కదా అనుకున్నాను. అందుకని నిద్ర లేవడంతో కావలసిన సామాన్ల జాబితా వ్రాసుకున్నాను. దంతధావనానికి 10 కచ్చికలు, నలిపిన పొడుము, 4 గీసుకోవడానికి కాసిన తాటాకు ముక్కలు, ఇత్తడి చెంబు. దంతధావనకు అవసరమైన తర్వాత స్నానం కదా అనుకున్నాను. అందుకు అవసరమైనవేవి ఒళ్ళు తుడుచుకోవటానికి 2 అంగవస్త్రాలు, స్నానాంతరము తలకు రాసుకోవడానికి సీసాలో పోసిన కొంచెం కొబ్బరి నూనె, తల దూకోవడానికి దేశావాళి దువ్వెన, బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో కొంచెము చాదు, ముఖం చూసుకోవడానికి పావళా పెట్టి చిన్న అద్దము. తర్వాత ఆలోచించవలసినది దుస్తుల విషయం కదా. అందుకు నాకు అవసరమని తోచినవి 4 షర్ట్లు, 2 టైలు, 2 మోజేళ్ల జతలు నూలువి, 3.5 పెట్టి బూట్లు జోడు. అక్కడ సూట్ల అవసరం గనుకను, చలిదేశం గనుకను 15 రూపాయలు ఖర్చు పెట్టినా గుడ్డ కొంచెం బాగుండుదని చేత
కుట్టువాడు తన అవసరానికి కొంత మిగిల్చుకోవటం వల్ల నాకు చాలకుండా తయారైన సాక్సులు సూట్లు 2. ఇంగ్లాండ్ వెళ్తే మటుకు మన వేషము పూర్తిగా ఎందుకు మానవలను? సాధ్యమైనంత వరకు స్వదేశ పద్ధతి అవలంబించడము. తలగుడ్డ ఉపయోగించడానికి 8 గజముల ఎర్ర జపాను సిల్కు, ఇంకా ధరించవలసిన దుస్తులు తర్వాత ఆలోచించవలసింది. భోజనం కదా అనుకున్నాను. అందుకు అవసరమైనది ముందు మంచినీళ్ళు తాగడానికి మరచెంబు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చేత అంటు తినకుండా మనమే స్వయం పాకం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. అక్కడ కూడా అన్నం ఎలాగో దొరకదు కదా, రొట్టెలు కాల్చుకు తినవలసిందే గనక కొంత గోధుమ పిండి, కొంచెం నెయ్యి, రొట్టెలో నంచుకోవటానికి కొంచెం ఆవకాయి, రొట్టెలు కాల్చుకోవటానికి చిన్న అట్ల పేణము, స్టవ్లో పోసుకోవటానికి కిరసనాయిలు, చిన్న సీసాలు స్పిరిటు. భోజన సామాగ్రి అయిన తర్వాత పడకకు కావలసిన సామాన్ల గురించి ఆలోచించాను. వెళ్ళేది చలిదేశం కదా, కింద పడుకోవడానికి కష్టంగా ఉంటుందని నరసరావుపేటలో మడత మంచము, దాని మీద పక్కకి నేను మూలగా ఉపయోగించుకునేందుకు బొంత, ఇంట్లో కుట్టినది కప్పుకోవడానికి నారింజ పండు రంగు సాల్వ. ఇవిగాక ఇంకా ఏమైనా అవసరం ఉంటాయి కదా అని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోడానికి తుంగచాప తీసుకువెళ్తే బాగుంటుందని తోచింది. ఇంకా ఎంతసేపు ఆలోచించినా తీసుకువెళ్ళవలసినవి కనబడలేదు. ఇదంతా చూసి కొందరికి చాదస్తముగా కనబడచ్చు, కానీ వెళ్ళేది దూరదేశము. ఏ చిన్న వస్తువు మర్చిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని మొట్టమొదటి నుంచి ఎక్కువ జాగ్రత్త కలవాడిని కనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకువెళ్ళాను. ఇక ఈ వస్తువులు పెట్టుకోవడానికి ఎక్కడైనా కూలివాడు దొరికినా దొరకకపోయినా నేను తీసుకువెళ్ళటానికి తేలిగ్గా ఉంటుందని చిన్న సీనా రేకు పెట్టి చేయించి బంతిపువ్వు రంగు వేయించాను. ఈ సామాగ్రి అంతా జాగ్రత్తగా పెట్టెలో సర్దుకొని శుభదినము నిశ్చయించుకొని వర్జము లేకుండా కూడా చూసుకొని శకునము మంచిదయ్యే వరకు వాకిట్లో కూర్చొని బండి ఎక్కి పడవల రేవుకి వెళ్ళాను. మొగల్తూరు, నరసాపురం ఇంకా చుట్టుపట్ల గ్రామాలు 2-3 తప్ప ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన వాడిని కాను. ఇంతకాలము నరసాపురంలో ఉన్న ఎప్పుడు పడవైనా ఎక్కవలసిన అవసరం లేకపోయింది. ఇవాళ పడవలో కూర్చొని వెళ్తూ ఉంటే మహా సరదాగా ఉంది. స్టీమర్ మీద వెళ్ళడం అన్నా కూడా ఇంతే కదా అనుకున్నాను. రాత్రి దారిలో మినపరొట్టి, సాతాళించిన శనగలు కొనుక్కు తింటూ ఇంగ్లాండ్లో మినపరొట్టి ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా దేశోపకారం చేద్దామా అనుకుంటూ నిద్రపోయాను. తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది. మెలకు రావడంతో నేను తలా పెట్టిన మహత్కార్యము జ్ఞాప్తి తెచ్చుకొని దీర్ఘ నిశ్వాసము విడిచి పడవ దిగి త్వరగా స్టేషన్కి వెళ్ళి అక్కడ నిలబడ్డ ఒక పెద్ద మనిషిని సంబోధించి టికెట్ ఇవ్వండి త్వరగా అన్నాను. ఏమిటా హడావిడి, ఎక్కడికి, ఏ రైలుకి అని ఆరంభించాడు ఆయన. నేనెక్కడికి వెళ్తే ఎందుకు ఆయనకు? నా వ్యవహారం అంతా ఆయనతోటి చెప్తే గుట్టు బయటపడుతుందని. సరే ఇదంతా ఎందుకులేండి, ఇప్పుడు టికెట్ త్వరగా ఇప్పించండి అన్నాను. నన్ను ఎగాదిగా చూసి టికెట్ ఇచ్చే ఆయన ఇంకా రాలేదు, కాసేపు ఉండమన్నాడు. కొంచెం సేపు అయిన తర్వాత ఆయన వచ్చినట్టు తెలుసుకొని వెళ్ళి టికెట్ ఇమ్మన్నాను. ఆయన కూడా ఎక్కడికి అన్నాడు. చెప్తాలండి, టికెట్ ఇవ్వండి. ఏమయ్యా ఈ అలుపు, యా ఊరు పోతావయ్యా? దగ్గర ఉన్నవాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు. ఇదెక్కడయ్యా, వట్టి నాటుపురం మాదిరే ఉండేవే. నీవు పూడ్చేది చెప్పకపోతే టికెట్ ఎష్టదా ఇచ్చేదయ్యా? పో అయ్యా, బుద్ధి లేదు వలె ఉంది, వాళ్ళంతా కాచుకునున్నారు అని కేకలు వేశాడు. దగ్గర ఉన్న వాళ్ళంతా నన్ను మందలించారు. ఆ రైలు చాలా దూరం వెళ్తుందండి, చాలా చోట్ల ఆగుతుంది, అందుచేత ఏ ఊరు మీరు వెళ్ళాలో చెప్తే ఆ ఊరికే టికెట్ ఇస్తారు అని ఒక పెద్ద మనిషి నిమ్మళంగా హితోపదేశం చేశాడు. ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్టు తోచింది. అందుచేత టికెట్ ఇచ్చే ఆయనతోటి చెన్నపట్నం వెళ్ళాలి అని చెప్పాను. అనేసరికి కళ్ళెర్ర చేసి, ఎన్నయ్యా ఇది, ఈ పొద్దు ఎక్కడ నుంచి వచ్చావయ్యా, వట్టి జంతువు వల్లే ఉండావు, పోయ్ జల్దీ పోయ్యా, వాళ్ళంతా కాచుకున్నారు, పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి చూస్తావు, పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా, అప్పుడు దాకా ఎక్కడైనా పండుకొని తూంగు అయ్యా అన్నాడు. నా దగ్గర వాళ్ళంతా నన్ను అవతలకు తోసేశారు. పోనీ కొంచెము సమర్థత్వము తగ్గిన తర్వాత మళ్ళీ వద్దామని వెళ్ళాను. రైలు కాబోలు గంట కొట్టారు. అప్పుడు మళ్ళీ పట్నం బండి ఎప్పుడు వస్తుందండి అన్నాను.
సాయంకాలం అన్నాడాయన. అలాగా, సాయంత్రం దాకా ఉండాలా? నాకు తొందర పని ఉందే. అప్పుడు నా ముఖం కేసి చూసి, ఓ తిరిగి వస్తావా? తొందర పని ఉంటే నడిచిపో అని కిటికీ తలుపు వేసుకుని చక్కా పోయినాడు మాస్టారు. నా మీద కోపం చేత ఇలా అంటున్నాడేమో. ఈసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందామని ముందుకెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడదామని నోరు తెరిచేసరికి ఆయనే, వస్తివా? పట్నం బండి ఎప్పుడు వచ్చేది తెలుసుకునే దానికి వస్తివా? ఓసారి చెప్తే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు. అసలే అరవాళ్ళంటే నాకు కోపం. అందులో ఆయన ముఖం స్ఫోటకం మచ్చలతోటి నల్లగా మరి అసహ్యంగా ఉన్నది. నేను ఊరికే తెలియని విషయం నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయన అంత మర్యాద లేకుండా తెలియకుండా మాట్లాడతానేంటి అని నాకు కోపం వచ్చింది. నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను జాగ్రత్త అని చెప్దామనుకున్నాను. కానీ ఆయనకు ఇంతకంటే ఏడిపిస్తే బాగుండదని తోచింది. అందుకని, అబ్బే రైలు సంగతి అడగడానికి రాలేదండి, మిమ్మల్ని చూస్తే ఏమి జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చానండి అన్నాడు. ఏం జ్ఞాపకం వస్తుంది? నీ మొహం చూసి ఉలి ఆడిన తిరగటి రాయి, మీ తలకాయ చూస్తే సున్నపు పెడతా జ్ఞాపకం వస్తున్నాయండి అన్నాను. అక్కడ ఉన్న నౌకర్లు ఏకంగా పక్కున నవ్వారు. ఆయనకు ఉడుకుమోత్తనం వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను పారిపోయాను. అక్కడి నుంచి తిన్నగా దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి భోజనం చేసి కాసేపు పడుకున్నాను. లేచి ఒకసారి బజారు చూద్దామని వెళ్ళాను. అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు 2 మర్చిపోయినట్టు జ్ఞాపకం వచ్చింది. అవేంటంటే, గదికి తాళం వేసుకోవటానికి చిన్న ఇత్తడి తాళము, స్నానాంతరాల తర్వాత బట్టలు ఆరేసుకోవటానికి కొబ్బరి పీచు, చేంతాడు, బట్టలు తగిలించుకోవడానికి 4 పెద్ద మేకులు. ఆ 3 వస్తువులు కొనుక్కుని మళ్ళీ బస్సుకు చేరుకునే సాయంకాలం కాగానే పెందలాడే భోజనం చేసి స్టేషన్కి వచ్చాను. టికెట్ వేళయింది. నేను మళ్ళీ చెన్నపట్నానికి టికెట్ పుచ్చుకున్నాను. యువతలకు వచ్చేటప్పటికి ఒక రైలు వచ్చింది. అక్కడ నౌకరు ఉంటే అతన్ని ఆ రైలు ఎక్కవచ్చునా అన్నాను. మీరే ఊరు వెళ్తారు అన్నాడు వాడు. నీకెందుకు ఈ ప్రశంస అని చక్కపోయాను. అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన అడిగాను, ఈ రైలు ఎక్కవచ్చునా అని. ఆయన అదే ప్రశ్న వేశాడు. మీరే ఊరికి వెళ్తారని. నా కొళ్ళు మండి మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాను. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలి అన్నారు. టికెట్ ఇవ్వడానికంటే ఊరు పేరు చెప్తే కానీ ఇవ్వడానికి వీల్లేదంటే చెప్పాను. టికెట్ కొన్న తర్వాత కూడా వీళ్ళకి పరీక్షలు ఎందుకు, వీళ్ళ రోగం కుదురుద్దామని రాజమహేంద్రవరానికి అన్నాను. అయితే ఎక్కవచ్చు అన్నాడు. ఎక్కాను. రైలు కదలబోతున్నది. స్టేషన్ మాస్టారు అక్కడే ఉన్నాడు. రైలు కదిలింది. ఆయన్ని పిలిచి, ఏమండోయ్ మీకు తగిన శాస్తి చేశాలండి, నేను రాజమహేంద్రం వెళ్ళడం లేదు, చెన్నపట్నం వెళ్తున్నాను అని నవ్వుతూ చెప్పాను. ఆయన ఆపళంగా ఈల వేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు. నేను దిగనన్నాను. త్వరగా దిగవయ్యా, ఆలస్యమవుతున్నది. నేనెందుకు దిగాలి? ఈ రైలు చెన్నపట్నం వెళ్ళదు, వేరే వస్తుంది. వట్టి ఫూల్ లాగా ఉన్నావు, దిగు. ఫూల్ గీలని మాటలు మిగలకండి, నేను దిగను అంటే దిగను అంటే రైలు వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టేశారు. ఇంతలోకి గార్డు వచ్చాడు. నన్ను బలవంతంగా దించాడు. రైలు వెళ్ళిపోయింది. నా కళ్ళ వెంబడి నీళ్లు వచ్చినవి. స్టేషన్ మాస్టర్ కొంచెం జాలిపడి, పట్నం బండి ఇంకొక 15 గంటలో వస్తుందని ధైర్యం చెప్పాడు. కొంచెం ఇంచుమించుగా ఆయన చెప్పినట్టుగానే రైలు వచ్చింది. ఆగడంతో ఎదురుగుండా ఉన్న పెట్టెలోకి నా సామానంతా నెత్తిన పెట్టుకొని ఎక్కబోయాను. ఒక్క మెట్టు ఎక్కి 2వ మెట్టు మీద కాలు వేయబోతూ ఉంటే వెనక నుంచి ఎవరో తోసేశారు. ఆ అదురుకు నా నెత్తి మీద ఉన్న సామాను నా వెనక ఉన్న వాడి నెత్తి మీద పడి అక్కడైనా ఆకుండా కింద ఎవల కాళ్ళ మీదో ఢబీమని పడింది. నేను సామాను కోసం వెనక్కి తిరిగి చూశాను. ఆ పళంగా చేజారి నా వెనకవాడి మీద నేను, నా వెనకవాడు నా సహితంగా వాడి వెనక వాళ్ళ కాళ్ళ మీద విరుచుకుపడ్డాము. మేము కింద పడ్డామని జాలి పడడానికి బదులు మమ్మల్ని తిట్టిపోశారు. కొందరు మా మీద నుంచే నడిచిపోయి రైలెక్కారు. నేను లేచి నిమ్మళంగా సామాను సర్దుకొని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో సావకాశంగా రైలు ఎక్కాక తర్వాత చూసుకోవచ్చు కదా అని ముందు రైలెక్కాను. రైలెక్కి సామాను పైన పెట్టుకుంటున్నాను. హఠాత్తుగా రైలు కదిలింది. నా వెనక బల్ల మీద కూర్చున్న ఆడ మనిషి ఒళ్ళు పడ్డారు. ఆవిడ 4 ఆశీర్వచనాలతోటి ముందుకు గెంటింది. నా ఎదుటి బల్ల మీద సుఖంగా చుట్ట కాల్చుకుంటూ అరమోడ్పు కన్నులతో ఆనందపరవశుడై ఉన్న కాపు మీద పడ్డాను. ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుక్కుమన్నది. నేను ముర్రు అన్నాను.
ఆనంద సమాధిలోంచి కొంచెం మెలకువ తెచ్చుకొని అతను ఆనందం ఇంత బరువెక్కిందేమో అని చూశాడు కాబోలు కెవ్వుమని కేక వేసి ఏ పామో మీద పడితే తోసినట్లు నన్ను తోసేశాడు. ఎదుట ఉన్న చంటి పిల్లబోయి పడిపోయి ఆ పిల్ల నలిగిపోతుందేమో అన్న భయంతో ఎలాగో తప్పించుకొని తల్లి మీద పడ్డాను. మళ్ళీ ఆవిడ తోసేపోతుంటే గట్టిగా ఆవిడ మెడ పట్టుకున్నారు. రైల్లో వాళ్ళంతా కడుపు చెక్కలేటట్టు నవ్వడం ప్రారంభించారు. ఇంకా నేను నిలబడి ఉంటే ఎవళ్ళను కౌగిలించుకుంటానో అని భయపడి నాకు కూర్చోడానికి కొంచెం స్థలం ఇచ్చారు. పై బల్ల మీద పెట్టి దాని మీద మడత మంచము, చాప పెట్టి ఇవన్నీ కలిసి పైన గొలుసు కనబడితే దానికి వీటికి సాయంత్రం కొన్న చేంతాడు వేసి లాగి బిగించి కట్టాను. ఇంకా సామాన్లకి పర్వాలేదు కదా అని సుఖంగా కూర్చున్నాను. ఇంతట్లోకి ఎందుకో రైలు ఆగింది. అంతా తొంగి చూశారు. ఇంకొక క్షణానికి గార్డులు ఇద్దరు మా పెట్టెలోకి వచ్చి గొలుసు ఎవరు లాగారు అన్నారు. ఎవ్వరూ మాట్లాడలేదు. పైకి చూశారు. నా సామాన్ కేసు చూపించి ఈ సామాన్ ఎవరిది అన్నారు. మళ్ళీ ఏం పుట్టి మునిగిందో అని హడిలిపోతూ నాదేను అన్నాను. ఎందుకలా గొలుసులతో కట్టావు? సామాను రైలు కుదుపుకి కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉంటుందని అలా కట్టా. పెట్టెలో వాళ్ళంతా ఊరికే నవ్వడం ఆరంభించారు. గార్డు 50 రూపాయల జరిమానా ఇవ్వమన్నాడు. నా దగ్గర ఏమీ లేదు, ఇచ్చుకోలేను, క్షమించమని ప్రాధేయపడ్డాను. ఆఖరికి ఎలాగైతేనే నా సామాన్లన్నీ గొలుసుని విప్పి వేయమని వాళ్ళు చక్కాపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నా అపరాధం ఏమిటో పక్కన ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. అక్కడ గొలుసు కాస్త లాగితే రైలు అలా ఆగుతుందనుకున్నాను. ఇంకాసేపటికి రైలు మళ్ళీ ఆగింది. నా పెట్టెలో కొందరు దిగారు, మరికొందరు ఎక్కారు. కాసేపు ఉండి మళ్ళీ బండి బయలుదేరింది. నా పక్కన ఒక వితంతువు, సుమారు 40 సంవత్సరాల మనిషి నా వైపు వీపు పెట్టి కాళ్ళు బళ్ళ మీదకి చాచుకుని కూర్చుంది. కొంతసేపటికి కొనికిపాట్లు పడుతూ పడడము మొదలుపెట్టింది. మన దేశ దారిద్ర్యము, ప్రజల అజ్ఞానము, వితంతువుల దుర్భర అవస్థ, ఇట్లాంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఈ దేశం ఎప్పుడు ఏ రీతిన బాగుపడుతుందా అనుకుంటూ, అయినా మంచి కాలం సమీపిస్తున్నది. నేను 3-4 సంవత్సరాల్లో స్వదేశానికి తిరిగి వచ్చి ఈ కష్టాలను తొలగిస్తాననుకుంటూ నేను నిద్రపోయాను. రకరకాల కలలు వచ్చినవి. కొంతసేపటికి మెలకు వచ్చింది. నేను లఘుశంకకు వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళడానికి, ఏం చేయడానికి తోచింది కాదు. ఒక మాట రైలు ఆగితే బాగుండును, దిగి వెళ్ళి రావచ్చు కదా అనుకున్నాను. గొలుసు లాగుదామని అనుకుని 50 రూపాయల జరిమానా మాట జ్ఞాపకం వచ్చి తిన్నగా కిటికీ దగ్గరికి వెళ్ళి రైలు ఒక్క మాట ఆపమని గార్డు గారిని కేక వేశాను. నా కేక ఎవరికీ వినబడలేదు. కడుపు ఉబ్బుకు వస్తున్నది. ఏమీ తోచింది కాదు. అక్కడ కూర్చున్న పెద్ద మనిషిని ఒక ఆయన్ని పలకరించి నా అవస్థ చెప్పి ఇలా కేక వేశాను, ఎవళ్ళు పలకలేదు, ఎలాగూ అని అడిగాను. ఆయన నవ్వి, అబ్బాయి వట్టి వెర్రివాడల్లే ఉన్నావు, మనకు కావలసి వచ్చినప్పుడు చోటల్లా రైలు ఆపరు. ఇక్కడ గది ఉంది, ఒకటికి వెళ్ళవలసి వచ్చినా 2కి వెళ్ళవలసి వచ్చినా ఆ గదిలోనికే వెళ్ళవచ్చు అని చెప్పి గది చూపించాడు. వెళ్ళి వచ్చి కూర్చొని కాసేపు కునిపాట్లు పడేసరికల్లా తెల్లవారింది. చక్కగా రైలు ప్రతి స్టేషన్లోనూ ఆగడము, ఎక్కే జనాలు దిగే జనాలు తగిన సౌకర్యము, రైల్లో కూర్చున్న వాళ్ళు మళ్ళీ దిగక్కర్లేకుండా అందులోనే పాయకాన ప్రతి స్టేషన్లోనూ జనానికి అత్యవసరమైన పదార్థాలు అమ్మరావటము, అన్ని ఏర్పాట్లు బాగున్నవి అనుకున్నాను. అందుకనే ఇంగ్లీష్ వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారనిపించింది. ఇలా ఉండగా ఉదయం 9 గంటల అయ్యేసరికి బేస్టన్ బ్రిడ్జ్ అనే స్టేషన్ వచ్చింది. నేను స్టేషన్లో దిగే జనాన్ని చూస్తూ నిలబడ్డాను. ఒక ఆయన నల్ల దొర నా దగ్గరికి వచ్చి టికెట్ ఇమ్మన్నాడు. ఇచ్చాను. చూసి మాట్లాడకుండా జేబులో వేసుకున్నాడు. ఇదేమిట్రా టికెట్ తీసుకుపోతున్నాడు, ఏమన్నా గట్టిగా అడగడానికైనా నల్లగా ఉన్న దొర కూడాను. నా సంగతి ఏమి కాను, ఎలాగని హడలిపోయి వాడి వెంబడపడ్డాను. నా టికెట్ నాకు ఇమ్మని ప్రాధేయపడ్డాను. వాడు నన్ను కోపంతో పొమ్మన్నాడు. వాడు పొమ్మన్నంత మాత్రాన ఎంత అభిమానంగా ఉన్నా ఎలా పోను, టికెట్ వాడి చేతిలో చిక్కుపడిపోయింది. అందుకని అభిమానం చంపుకుని వాడిని వెంబడించాను. ఆఖరకు రైలు కదిలే వేళైంది. ఇంకొక 4-5 నల్లదొరలు చేరారు. దయచేసి నాకు టికెట్ నాకు ఇప్పించండి అన్నాను. క్యాన్ యూ గట్ అవే మ్యాన్, యూ సీమ్ టు బి ఎ ఫూల్ అన్నాడు. అయ్యా, నా టికెట్ ఇప్పించి మీరెన్ని తిట్టినా పడతాను, నా టికెట్ ఇవ్వరు, పైగా తిడతారేంటండి అన్నాను ఒళ్ళు మండి. రైలు కూసింది. గెట్ ఇన్ మ్యాన్,
యూ హ్యావ్ బ్లడీ నో ఫియర్, నో బడీ విల్ ఆస్క్ యూ అని నన్ను రైల్లోకి తోశాడు. రైలు కదిలింది. ఏమి చేయటానికి గత్యంతరం తోచలేదు. స్టేషన్లో ఆ దొరలంతా కడుపు పట్టుకొని నవ్వుకుంటున్నారు. నేను దిగుదామని ప్రయత్నం చేశాను. నా దగ్గర ఉన్న వాళ్ళంతా ఆపి ఏమిటి సంగతి అని అడిగారు. ఓ పెద్ద ఆయనకి చెప్పాను ఇలా టికెట్ తీసుకుపోయి ఇవ్వలేదని. అప్పుడు ఆయన నవ్వి, వచ్చే స్టేషనే చెన్నపట్నము, అక్కడ అంతా దిగిపోవడం, అందుకని అక్కడ కంగారుగా ఉంటుందని టికెట్లన్నీ ఇక్కడే వసూలు చేస్తారు, నీకే భయం లేదని అభయం ఇచ్చాడు. సరే, ఎటుపోయి ఎటు వచ్చినా అందరి దగ్గర కూడా టికెట్లు పుచ్చుకున్నారని చెప్పారు కనుక వారికి లేని భయం నాకెందుకని ధైర్యం తెచ్చుకుని కూర్చున్నాను. ఇంతలో చెన్నపట్నం చేరాము. రైలు ఆగడంతో 100 మంది కూలీలు సామాన్లు ఏమన్నా ఉందా అంటూ రైల్లోకి వచ్చి పడ్డారు. పెట్టెనెత్తన పెట్టుకొని నేను దిగాను. నా చుట్టూ 20 మంది కూలీలు చేరి నేను తీసుకొస్తానంటే నేను తీసుకువస్తానని నా నెత్తి మీదవి లాక్కుని వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకుని ఆఖరికి ఒకడు సామాన్లు పుచ్చుకుని పరిగెత్తాడు. సామాన్ తీసుకుని పారిపోతాడేమో అని గబగబా పరిగెత్తి వాడిని అందుకున్నాను. ఆగమంటే ఆగడు, ఎంత ఇవ్వాలంటే మాట్లాడు. తిన్నగా బండి దగ్గరికి తీసుకెళ్ళి దింపాడు. ఒక 25 మంది బండి వాళ్ళు నా చుట్టూ మూగారు. ఎక్కడ పోవాలి సామి, రండివి, నేను జల్దీగా కొంచిపోతా నంటూ రెక్కపట్టుకు లాగేవాళ్ళును, సామాన్లు లాక్కుపోయేవాళ్ళును. ఎక్కడికి వెళ్ళడానికి తోచదు. నేను వాళ్ళని ఎరగను. పోనీ ఏ హోటల్కైనా వెళ్దామా అంటే హోటల్ పేరు కానీ వీధి పేరు కానీ తెలీదు. ముందు వీళ్ళ గోళ వదిలితేనాయమని నేనెక్కడికి వెళ్ళను, నాకు బండి అక్కర్లేదని నా పెట్టె మీద కూర్చున్నాను. అయినా కానీ నాకు ఎలాగో బండి కావాలని వాళ్ళు ఊహించినట్లున్నారు. వాళ్ళు మట్టుకు నన్ను విడిచిపెట్టపోలేదు. ఎందుకు సామి అంత కోపం చేస్తావు? నీ ఇష్టం వచ్చిన బండిదా చేసుకుని పొండిమి. ఈ ఎండలో ఎష్టదా పోతావు? మేము భద్రంగా కొంచిపోతాం సామి అని అక్కడే నిలబడ్డారు. సామాన్లు మోసుకొచ్చిన వాడు కూలీ ఇమ్మని తొందర పెట్టాడు. ఏమియ్యాలి? ఏం సామి మీరు నన్ను అడుగుతారే, మీకు తెలీదా? నాకు తెలీదన్నాను. ఏం సామి తమాషా చేస్తారు, ఇచ్చేయండి పోవాలి. అర్ధనా అణ ఇస్తే బాగుంటుందని 2 అణాలు తీసి పుచ్చుకోమన్నాను. నా కేసు ఒక మాట, డబ్బులు కేసు ఒక మాట ఒక చూపు చూశాడు. ఏం సామి ఏమిది, నేను ముష్టివాడిని అనుకుంటేవా ఏమి? బిచ్చమ్ము వేసినట్లు 2 అణాదా తీసుకోమంటివే అన్నాడు. నేను నిర్ఘాంతపోయి పోనీ అని ఎక్కువిస్తే ముష్టి అంటాడేమిటి? ఈ ఊళ్ళో ముష్టి వాళ్ళకి అంతా బేడాలు పావడాలు ఇస్తారా ఏమిటి చెప్పమా అనుకుని, మరైతే ఎంత ఇమ్మంటావు అన్నాను. 1 రూపాయి. నా గుండె బద్దలైంది. సరే తీసుకోమని ఇంకో 2 అణాలు తీసి చేతిలో పెట్టాను. వాడు నా మీదకి గిరవాటు వేసి రూపాయికి 1 డమ్మిడి తక్కువైనా పుచ్చుకొనన్నాడు. పుచ్చుకోకపోతే మానేమన్నాను. అంత దర్జాగా పోయేవాడు పుచ్చుకోకుండా పోతాడేమోననుకున్నాను. పోలేదు. నన్ను తిట్టడం ఆరంభించాడు. చుట్టూ నిలబడ్డ బండి వాళ్ళు తీర్పు తీర్చడం మొదలుపెట్టారు. సరే వీడితో పేచి ఎందుకని ఇంకో పావులా కూడా ఇచ్చాను. ముందు అది కూడా పుచ్చుకోనని నన్ను, నా మొహాన్ని, నా ముక్కుని, నా మూతిని, నా ధర్మగుణాన్ని, తక్కిన ఆంధ్రుల్ని, ఆంధ్రదేశాన్ని కలిపి ఏకంగా తిట్టి ఆ 1/2 రూపాయి తీసుకుని చక్కపోయినాడు. ఒక దరిద్రం వదిలింది కదా అని సంతోషించాను. ఇంకా ఊళ్ళోకి వెళ్ళడం సంగతి ఎలాగా అనుకున్నాను. బండి వాళ్ళు ఇంకా కొంతమంది చుట్టూ నిలబడ్డారు. ఈ ఊర్లో బస చేయడానికి వీలుగా ఏదైనా హోటల్ ఏమైనా సత్రం ఉందా అన్నాను వాళ్లతో. ఉంది సామి, కిట్టనే రామస్వామి మొదలి సత్రం ఉంది సామి. అక్కడ గదులు అవి ఉంటవా? స్నానానికి దానికి వీలుగా ఉంటుందా? అంతా ఉండును సామి, నిండా సౌఖ్యంగా ఉండును సామి. మరి భోజనం సంగతి ఎలాగో? దుడ్డు తీసుకుని అక్కడే వేస్తారు. భోజనం సంగతి అడిగితే దుడ్డు తీసుకుని వేస్తాడంటాడేమిటా అనుకుని, అది కాదు, భోజన హోటల్ కూడా సత్రానికి దగ్గరలో ఉందా అన్నాను. అదిదా స్వామి చెప్పి తిని, సత్రంలోదా అన్నము కూడా వేస్తారు, దుడ్డు మాత్రం తీసుకుందరు అని అభినయ రూపంగా వ్యాఖ్యానము చేసి నా బోటి అజ్ఞానులకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. అయితే బండికేమి ఇవ్వాలన్నాను. 3 రూపాయి. ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? 2 మైళ్ళు సుమారుండును. అయితే 2 మైళ్ళకు 3 రూపాయలు ఎవరిస్తారు? నేనివ్వను. మీ దయ సామి, మా మామూలు మేము చెప్పాము, నీవేమిస్తావు చెప్పు? 1 రూపాయి ఇస్తా. ఏమి సామి అట్లా చెప్తారు? ఇది నాటుపురం అనుకుంటివా, నాటుబండి అనుకుంటివా? సామి అది కుదరబండి, గుర్రము చూస్తేవా నిండు బాగా పోను. ఇక మనకు బోల్డ్ పని ఉంది లేపోని త్వరగా పోదామని ఇంకో 1/2 రూపాయి ఎక్కువిస్తానన్నాను. ఏమి సామి
ఒక పెట్టె రైల్లో నుండి ఇక్కడ పెట్టేందుకు ₹1/2 ఇస్తివే 2 మైలుదా పోవలే. నేను గుర్రము బతకవలే ఎట్టా సామి? మీతో బేరం ఎందుకు సామి? మీకు తెలియదు, ₹2 ఇచ్చేయండి, ఎక్కండి. నేను ఇవ్వనందామనుకుంటూనే ఉంటేనే పెట్టె బండిలో పెట్టి నన్ను ఎక్కమన్నాడు. వాడు చెప్పింది సబబుగానే ఉందని ఆలోచించి మాట్లాడకుండా బండెక్కాను. ఎక్కగానే తక్కిన బండ్లు వాళ్ళంతా ₹1.5కే బండి కడతామన్నారు. అయ్యో, వీడు మోసం చేశాడు, పోనీ దిగుదామా అనుకుంటూ ఉంటే వాళ్ళందరినీ తిడుతూ వాళ్ళనెప్పుడు నమ్మవద్దని నాకు హితోపదేశం చేస్తూ నా బండి వాడు గబగబా బండిని తోలాడు. తోవ పొడుక్కి కష్టము చాలదని, ఈ రోజున ఉదయం నుంచి బేరం లేకపోవడం నుంచి తక్కిన వాళ్ళు కట్టి వేస్తారేమోనని ఆదురుదా కొద్దీ కట్టానని కష్టం ఆలోచించి ఇమ్మని ప్రాధేయపడుతూ 10 నిమిషాల్లో సత్రం దగ్గర దింపాడు. అప్పుడే 2 మైళ్ళు వచ్చేసామా అనుకుంటూ, అయినా పట్నవాసంలో దూరం అట్టే తెలియదని సమాధానం చెప్పుకొని గుర్రము బహుత్వరలో వచ్చిందని సంతోషించి బండివాడికి 2 బేడాలిచ్చి వేశాను. ఇంకో బేడా ఇమ్మని చాలాసేపు బతిమాలాడి కోప్పడి తిట్టి చక్కపోయినాడు. సత్రంలో జనము కిటకిటలాడుతున్నారు. ఇంతమంది పొరుగుళ్ళు జనం ఇక్కడికి ఎందుకు వచ్చారా అనుకున్నాను. లోపలికి వెళ్ళాను. గూడకట్టు కట్టుకుని అది మోకాళ్లపైకి మణిచి జుట్టు కొప్పు కొట్టుకుని నెత్తి మీద నుంచి చమురు మొహం మీదకి కారుతూ నల్లగా లావుగా శిలా విగ్రహంలో ఒక మనిషి కనబడ్డాడు. కాళ్ళు ఎడముగా పెట్టుకొని నిలబడి నాకేసి ఎగాదిగా చూసి ఎన్న వేణం అన్నాడు. మీరు అన్నదేమిటో నాకు తెలియదు, కానీ నాకు ఒక గది కావాలి ముందు. ఓ అష్టనా, నీవెవరు? మీది ఆ ఊరు? ఎన్ని దినములు ఉండబోతావు? ఎక్కడ పోతావు? ఈ ఊరు ఎందుకు వచ్చావు అని ఆరంభించాడు. మేము బ్రాహ్మణులము, ఇక తక్కిన సంగతులంతా మీకెందుకు? గది ఉంటే ఇవ్వండి, మీకు తెలియకపోతే ఎవరిని అడగాలో చెప్పండి. నిండా గట్టివాడిగా ఉన్నావే, ఎన్ని దినములు ఉండేక చెప్పకపోతే ఎష్టదా గది ఇస్తును? 3 దినాల కంటే ఉండడానికి లేదు. నేను 3 రోజులు కూడా ఉండను. మరి ఒకరోజు సాయంత్రమో రేపో వెళ్ళిపోవచ్చు. అయితే సరే, ఈ గదిలో ఉండవచ్చు అని ఒక గది చూపించాడు. నేను గదిలో ప్రవేశించి సామాను అక్కడ భద్రపరుచుకొని బయటికి వచ్చి స్నానం చేసి పట్టుబట్ట కట్టుకొని మొహాన బొట్టు పెట్టుకొని చెంబు తీసుకుని భోజనాల సావిడిలోకి వచ్చాను. అక్కడంతా చొక్కాలతోటి కోట్ల కొద్దీ భోజనాలు చేస్తున్నారు. కొందరు వడ్డించే వాళ్ళు కూడా బనియన్ తొడుక్కొని వడ్డిస్తున్నారు. ఈ అనాచారం అంతా చూసి అక్కడ భోజనం చేయబుద్ధి అయింది కాదు. అయినా గత్యంతరం లేక ఖాళీగా ఉన్న విస్తరి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. భోజనం చేస్తున్న వాళ్ళు, వడ్డించే వాళ్ళు కూడా నన్ను చూసి లోపల నవ్వుకోవడం మొదలుపెట్టారు. వాళ్లతోటి మనకెందుకని యథావిధిగా భోజనానికి కూర్చున్నాను. ఇక వడ్డన అవుతుండగానే నా పంక్తి కూర్చున్న అరవవాళ్ళు కూర ముక్కలు వట్టి నోటితో తినేయడము మొదలుపెట్టారు. వడ్డన అయ్యి అవడంతో గబగబా నెయ్యి మనిషికి 2 గరిటెల చొప్పున ఒక ఆయన వడ్డించుకు వెళ్ళాడు. నా పక్కన కూర్చున్న అరవవాళ్ళు కొంతమంది చెయ్యి పట్టి ఆ నెయ్యిను దాహం పుచ్చుకున్నారు. ఏమిటా ఇలా పుచ్చుకుంటున్నారు ఎందుకు అనుకున్నాను. కొందరు ఒక ముద్దలో వేసుకొని ఆ వట్టి నెయ్యి అన్నము తిన్నారు. నేను వేయించుకున్నాను. నెయ్యి పాడు వాసన. ఈ నెయ్యి తాగుతున్నారు మొగం వాచినట్టు. అప్పుడు కాచిన ఇంటి నెయ్యి లభ్యమైతే వీళ్ళు చెంబులతోటే మంచినీళ్ళ వల్లే దాహం పుచ్చుకుంటారు కాబోలనుకున్నాను. నేతి వడ్డన అవుతుండగానే ఇంకొక ఆయన పులుసు తీసుకొచ్చాడు. ప్రతి వాళ్ళు ఒక పప్పు కలుపుకోవడం లేదు, కూర కలుపుకోవడం లేదు, పచ్చడి కలుపుకోవడం లేదు, ఏదీ లేదు, ఏమీ లేదు. ముందుగా పులుసు పోసుకున్నారు, అందులో పప్పు కలుపుకున్నారు. నెయ్యి లేకుండా వట్టి అన్నం తింటూ అందులోనే కూర పచ్చడి నంచుకున్నారు. ఏమిటా అడవి తిండి? పాపం, వీళ్ళ తిండి తినడం కూడా ఎరగరే అని జాలిపడ్డాను. నేను శుభ్రంగా పప్పు కలుపుకున్నాను. పులుసు వద్దనేసరికి అంతా తెల్లబోయి నాకేసి చూశారు. కాకులకు కోకిల రూపు చాలా అందవికారంగాను కంఠముగాను ఉండదట. అలాగే ఈ అరవాళ్ల కళ్ళకి నేను వట్టి అనాగరికుడిగా కనపడ్డాను. ఆశ్చర్యం ఏమిటి? పిచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చిగానే కనబడుతుంది మరి. తర్వాత నేను కూర కలుపుకొని నెయ్యి తీసుకురమ్మన్నాను. ఏ కుళ్ళు నెయ్యి అయినా వేసుకోవడం తప్పుతుంది కనుకనా తీసుకొచ్చి, ఇది ఎక్స్ట్రా సార్ అన్నాడు. ఈ నెయ్యి ఎక్స్ట్రా ఏమిటి నీ పిండాకుడు? ఇప్పుడు మళ్ళీ వేసుకుంటిరే 1 స్పూన్, అది 1 కాళనా? అవును సార్. అయితే ఏమంటావు? వేసేదా సార్? వెయ్యి మరి. వేయడానికి కాకపోతే నీ సౌందర్యతిశయం చూసి ఆనందించడానికి పిలిచాననుకున్నావా? నేనన్నది వాడికి పూర్తిగా అర్థం కాలేదు. పాపం కొంచెం నవ్వుకుని,
ఏమి సార్ అష్ట గేల్చేస్తారు అన్నాడు. తన్నేదో స్తోత్రం చేశాననుకున్నాడు కాబోలు. పాపం. వెనకటికి ఒక డిప్టీ కలెక్టర్ గారు ఒక అమాయకపు కరణాన్ని ఏదో సందర్భంలో నువ్వు వట్టి బుద్ధిహీనులాగున్నావే అన్నారట. ఆ కరణం తన్నేదో మెచ్చుకుంటున్నారనుకొని, చిత్తం మహాప్రభు, ఏలిన వారి కటాక్షమును తమ బోటి పెద్దలందరి చేత అలాగే అనిపించుకోవాలనుకుంటున్నా అన్నాడట. అలాగా ఉంది ఈ వడ్డనవాడి సంగతి. తక్కిన వాళ్ళంతా పులుసు అన్నము తినగానే చారు వడ్డించుకున్నారు. నాకు ఊరికి నవ్వొచ్చింది వాళ్ళ తిండి వరుస చూసి. పులుసో చారో ఏదో ఒకటి కానీ రెండు ఏమిటి వీళ్ళ తలకే అనుకున్నాను. సరే వీళ్ళెలా తింటే నాకెందుకులే, త్వరగా 2 మెతుకులు నోట్లో వేసుకుని లేచి వచ్చాను. అక్కడ వసారా చూస్తే భోజనం చేసినట్లే లేదు నాకు. అంతా అనాచారము. అన్నము చేత్తోటే నేతి ముజ్జుగులు ముట్టుకుంటున్నారు, ఆ చేత్తోటే మంచినీళ్ళు ఇవ్వడము, చేతులు కడుక్కునే చోటంతా మెతుకులమయము. అంతా అనాచారంగా ఉంటారు. వీళ్ళ కషాయం ఎలా లేదో అనుకున్నాను. భోజనం చేసి నా గదికి వచ్చి కాసేపు విశ్రమించి చొక్కా తొడుక్కొని ఊళ్ళోకి బయలుదేరాను. నాకు జుట్టి ముడి గిరిజాలు ఉండేవి. తీసివేసి దొరటోపి ఒకటి కొనుక్కొని తర్వాత రైలు సంగతి కనుక్కొని వద్దామని ఉద్దేశం. వీధిలోకి రాగానే నడి రోడ్డు మీద ఇంజన్ లేకుండా రైళ్లు పరిగెడుతున్నవి. పొద్దున్న బండివాడిని అవి ఏమిటని అడిగితే ట్రాంకార్లు అని చెప్పాడు. వాట్లకు స్టేషన్లు అవి అక్కర్లేదట, ఎక్కడ పడితే అక్కడ ఆగడమే. ఈ ఏర్పాటు చాలా బాగుందనుకున్నాను. అక్కడొక పెద్ద మనిషిని పిలిచి మంచి షాపులు ఎక్కడుంటాయి అన్నాను. మౌంట్ రోడ్లో ఉంటాయన్నాడు. అయితే అక్కడికి ఎలాగ వెళ్ళడము అన్నాను. అక్కడ ట్రామ్ ఎక్కితే నేరుగా పూడ్సు అన్నాడు. ఇలా మాట్లాడుతూ ఉండగానే ట్రామ్ కార్ ఒకటి వచ్చింది. దాని మీద రాయపురం అని రాసుంది. అక్కడ ఆగకుండా అది వెళ్ళిపోతున్నది. అయ్యో పోతున్నది అని ఆదురత కొద్దీ నాతో మాట్లాడుతున్న ఆయన మాట పూర్తిగా వినిపించుకోకుండానే ఆపండి ఆపండి అని కేకలు వేస్తూ పరిగెత్తాను. బండి కొంత దూరాన ఆగింది. సరే నా కేక వినబడి ఆపారు కదా, వెళ్ళేదాకా ఆగుతుందనుకొని పరుగు కొంచెం తగ్గించాను. బండి మళ్ళీ బయలుదేరింది. ఆపండు అని మళ్ళీ కేకలు వేస్తూ పరిగెత్తాను. ఓ మాట ఆగినట్టే ఆగడము, మళ్ళీ పరిగెత్తడము. ఇలాగ సుమారు మైలు పరిగెత్తి ఆఖరుకు ఎలాగైతేనే అందుకున్నాను. ఎక్కి ఒక క్షణం ఆయాసం తీర్చుకునే లోపలే ఏ రంగో కూడా తెలియని ఆలుకూడు గుడ్డ లాంటి కోటు ఈజారు తొడుక్కుని జుట్టు మీద ముడి మీద టోపీ పెట్టుకుని మెళ్ళో తోలు సంచి ఒకటి తగిలించుకొని టికాయిట్ సార్ ఎక్కడ పోవాలి అని అక్కడికి వచ్చాడు. ఓ పావులు అతని చేతిలో పెట్టి మౌంట్ రోడ్ అన్నాను. ఏందయ్యా ఇందాకా ఇంత దూరం ఓడొస్తివి, నిండా గట్టివాడి ఎందుకయ్యా, దిగు దిగు జల్దీ బండి వస్తుంది అందులో పోవయ్యా అన్నాడు. అంటుండగానే ఎదురుగా ట్రామ్ కార్ ఇంకొకటి వచ్చింది. అది తప్పిపోకుండా అందుకుందామా, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, బండి అట్టే త్వరగా పోవడం లేదు కదా అని టికెట్ ఇచ్చే అతను ఆగమంటున్న వెనక కింద కురికాను. ఉరకడంలో మొహం బద్దలేటట్టు ముందుకు పడ్డాను. ట్రామ్ కారు ఆపి వాళ్ళు వచ్చి లేవదీసి అంత తొందరపడి దిగినందుకు 4 చివాట్లు వేసి వాళ్ళ దారిన వాళ్ళు చక్కపోయినారు. వీధిలోకి వచ్చేటప్పుడు ఆ పొద్దుటి ఆ నల్లటి అరవ ఆయన ఎదురుగుండా వచ్చాడు. అందుకని ఇలాంటి అవస్థలు వచ్చినాయనుకున్నాను. ఇవాళ మరి ట్రాంకారు ఎక్కకూడదని నిమ్మళంగా బండి ఏదైనా చేసుకుపోతే సావకాశంగా అన్నీ చూస్తూ వెళ్ళవచ్చు అనుకుని ఒంటెద్దు బండి ఒకటి కుదుర్చుకుని బయలుదేరాను. చెన్నపట్నం మొత్తం మీద చాలా పెద్ద ఊరు, అందమైన ఊరును. ఆ రోడ్ల వైశాల్యం, షాపుల సౌందర్యం అంతా చూసి చాలా సంతోషించాను. ఎంత పట్నం అనుకున్నా ఇంగ్లాండ్లో ఇంత గొప్ప పట్టణాలు ఉంటాయా? లండన్ అంతకంటే పెద్దదే చిన్నదా అని ఆలోచించాను. అయినా పెద్దది ఎలా అవుతుంది? ఇంగ్లాండ్ అంత చిన్న ద్వీపం కదా, ఇంగ్లాండ్ అంతా కలిసి చెన్నపట్నం అంత ఉంటుందేమో అని ఇలా తర్కించుకుంటూ నిమ్మళంగా బండిలో ఊగిసలాడుతూ వెళ్తూ ఉండగా ఒక చోట పెరియన్ హెయిర్ కటింగ్ సెలూన్ అని కనబడింది. పుట్టు వెంట్రుకలు తీయించుకోవాల్సిన అవసరం ఉంది కదా అనుకుని బండి ఆపమని దిగాను. దిగి గుమ్మం ముందు దగ్గర నిల్చొని లోపలికి తొంగి చూశాను. కాళ్ళు ముందుకు సాగలేదు. గుండెలు గబగబా కొట్టుకుంటున్న ఆరంభించాయి. ఇదివరకెప్పుడూ నేను భోజనానంతరము చేయించుకోలేదు. నేటికిది సాంప్రదాయమైంది. పైగా ఈ బట్టలతోటి చేయించుకోవడం, స్నానమైనా చేయకుండా అన్నీ ముట్టుకోవడం, ఇదంతా మనసుకి చాలా కష్టంగా తోచింది. ఏం చేయను, తప్పుతుందా? ఇదంతా ఊరికే
తుంటరితనం కోసం కాదు కదా, దేశోపకారం కోసమే కదా ఇంత తలపెట్టింది. ఇటువంటివి ఏమీ లెక్క చేయకుండా కార్యసాధన అవుతుందని అని మనసుకి సమాధానపరుచుకుని లోపలికి తొంగి చూస్తూ నాకు బహు ఆశ్చర్యం వేసింది. గదంతా పరిశుభ్రంగా అద్దంలాగుంది. పైన ఎలక్ట్రిక్ దీపాలు, గోడకమర్చిన తెల్లని పెద్ద పింగాణి గిన్నెలు, వాటిల్లో చిన్న కుళాయిలు, వాట్లపైన నిలువుటద్దాలు, వాట్ల ముందు మంచు పరుపుల కుర్చీలు ఉన్నాయి. గుమ్మం దగ్గర ఒక ఆయన కుర్చీ వేసుకుని మేజా మీద ఏదో వ్రాసుకుంటూ కూర్చున్నాడు. ఓ పెద్ద బీరువా నిండా ఏవో సీసాలు, చిన్న అట్టపెట్టెలు రకరకాలు కనపడ్డాయి. వీధి గుమ్మానికి ఎదురుగుండా గోడకొక చక్కని రంగుల అద్దకపు గుడ్డకత్తెర కట్టి ఉంది. ఒక గోడని బట్టలు తగిలించుకునే వంకెలున్నాయి. నాకిదంతా చూసేసరికి సెలూనా కాదా అని సందేహం తోచింది. పొరపాటున ఏదైనా ఆఫీస్లోకి రాలేదు కదా అనుకున్నాను. లేకపోతే ఇది ఏదో ఒక పెద్ద మందుల షాప్ అయి ఉండొచ్చు. అయితే పైన బల్ల అలా కట్టడానికి కారణం ఏమిటి చెప్పమా అనుకుని, ఒకవేళ మేడ మీద ఉందేమో అసలు సెలూన్ అనుకుని మళ్ళీ వాకిట్లో ఉన్న బల్ల కేసి చూశాను. చూస్తే మేడ మీదేమీ కనిపించలేదు. ఆ బల్ల దీనికి సంబంధించినట్లే తోచింది. ఇది క్షౌరశాల అవునా కాదా అని అక్కడ కూర్చున్న మనిషిని అడిగి తెలుసుకుందామని అనుకుంటూ ఉంటే నా అవస్థ గ్రహించి కాబోలు అతను నన్ను పలకరించాడు. నాకు ఇంగ్లీష్ రాదనుకున్నాడు కాబోలు. అరవణి మాట్లాడాడు. నాకు అరవణు రాదన్నాను. ఓ రాదా, తెలుగు మాడా మీరు? రండి, ఏం కావాలా? షేవ్ కావాలనా? ఎందుకు ఇక్కడనే నిలుస్తారు, లోనికి రండి అన్నాడు. దాంతోటి అది క్షౌరశాలే అని నిశ్చయించుకుని ఆశ్చర్యపోతూనే కాళ్ల మట్టి అంటుకుని నేల మురికి అవుతుందేమోనని భయపడుతూ లోపలికి వెళ్ళి నిలబడ్డాను. కూర్చోండి అని ఒక అద్దం ఎదురున్న కుర్చీ కేసి చూపించాడు. హడలిపోతూ దాని మీద కూర్చున్నాను. ఇంతలోకి గోడనున్న తెర వెనకాల నుంచి ఒక శుభ్రమైన బట్ట కట్టుకుని కోటు తొడుక్కున్న మనిషి ఒకడు వచ్చాడు. ఒక సబ్బు తీసుకుని ఒక కుంచె తీసుకుని నన్ను కుర్చీ వెనక జారబడమని నా మెడకు ఒక తెల్లని ఇస్త్రీ గుడ్డ కట్టి ఆ కుంచెతోటి సబ్బు నా గడ్డానికి రాయడం మొదలుపెట్టాడు. ఇలా ఎందుకు రాస్తాడా అని ఆశ్చర్యపోతూ, అయినా ఏం జరుగుతుందో చూద్దాం, అడగడం ఎందుకు అని లోపల ఒక దండం పెట్టుకొని వాడి ఆధీనంలో విడిచిపెట్టాను. వాడి చిత్తం వచ్చినట్లు సబ్బు నొరగ నా ముఖాన్ని అరచేతి దళసరిని తోమి కత్తి తీసుకువచ్చి రాతి మీద నూరకుండానే క్షౌరం చేయడం ఆరంభించాడు. కత్తి నూరకుండా చేస్తావేమీ, తెగుతుందా అని అడుగుదామనుకుని, తగ్గకపోతే అప్పుడు అడగవచ్చునని ఊరుకున్నాను. అదేమీ కత్తో గాని నూరకపోయినా బహు చక్కగా తెగింది. పని చేయించుకున్నట్లే లేదు, సాపుగా వెళ్ళిపోయింది. అది సబ్బు విశేషమా కత్తి విశేషమా తెలియలేదు. మా ఊళ్ళో ఎప్పుడు పని చేయించుకున్నా మా మంగళి పనసకాయ చెక్కినట్టు చెక్కేవాడు. ఇటు తిప్పి అటు తిప్పి నా మెడ నరము పట్టించుకోకుండా నా రక్తము వాడు కళ్ళ చూడకుండానో వాడెప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. మళ్ళీ పక్షం దాకా జ్ఞాపకం ఉండేటట్టు చేసేవాడు. అలాంటిది క్షౌరం ఎంత సుఖంగా ఈ గదికి తగ్గట్లుంది. లోపల నుండి పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుని వేడి కన్నీటి బిందువులు అవతల పడకుండా కళ్ళు మూసుకుని జుట్టు తీసేయమన్నాను. చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా పోషించిన బారెడు జుట్టు వాడు గబగబా 2 కత్తెరలో కత్తిరించి వేశాడు. అద్దంలో నా ముఖం నాకే కొత్తగా ఉంది. కడివెడు దుఃఖము దిగమింగి చేష్టుళ్ళడు దిగి అద్దంలో చూసుకుంటూ ఉంటే, షాంపూ చేసేదా సార్ అన్నాడు. అదేమిటో నాకు తెలియలేదు, కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక ఏం చేస్తే ఏమని గుండె రాయి చేసుకుని మొండి బ్రతుకు గనక కానిమ్మన్నాను. నా మెడ చుట్టూ పెద్ద బురఖా కట్టి నా తల పింగాణి గిన్నెలోకి వంచి కుళాయి తిప్పాడు. తల మీదుగా నీళ్లు పడ్డాయి. తర్వాత నెత్తి మీద ఏదో అరుకు పోసి తల రుద్దాడు. ఆ పైన మళ్ళీ తలంతా శుభ్రంగా కడిగి తుడిచివేసి కొంచెం సువాసన నూనె రాసి తల దువ్వాడు. అమ్మయ్య అనుకుని లేచాను. మొదట ఆహ్వానించిన మనిషి ఒక రసీదు నా చేతికిచ్చి 3 రూపాయలు ఇమ్మన్నాడు. నిర్ఘాంతపోయి బారెడు జుట్టు పుచ్చుకొని, పైగా పావడా కాదు అర్ధా కాదు 3 రూపాయలు ఇమ్మంటాడేమిటి అనుకుని ఇంకా వాడితో వాదనలోకి దిగితే లాభం ఉండదని మొదటనే నిర్ణయం చేసుకోవాల్సిందనుకొని కుక్కిన పేన్లాగా మాట్లాడకుండా 3 రూపాయలు వాడి చేతిలో పెట్టి బిక్కమొహం వేసుకొని యువతలకు వచ్చాను. బండి దగ్గరికి వచ్చేటప్పటికి బండివాడు ఆలస్యము చేశానని కోప్పడ్డం మొదలుపెట్టాడు. వాడికేదో ఇంకొక అణాబేడ ఎక్కువ ఇచ్చిపుచ్చుకుంటానని చెప్పుకొని మళ్ళీ బండెక్కి వైట్ వే లేడ్ అనే ఒక పెద్ద షాప్ కనబడితే
టోపీ కొనుక్కోవచ్చు కదా అని అక్కడ దిగాను. ఆ షాపు పైనుంచి చూసేటప్పటికి నాకు బ్రహ్మానందం అయిపోయింది. ఆ షాపులో దొరికే సామాన్లు ఎంత ముద్దుగా అందంగా అమర్చినట్లు ముందు పెద్ద గాజు తలుపు గోడలా పెట్టేశారు. రోడ్లు పోయేవాళ్ళంతా అక్కడ నిలబడి వాళ్ళకి ఏ వస్తువు కావాలో చూసుకోవచ్చు. ఏమి కొందలుచుకోకపోయినా ఊరిగే గంటల తరబడి నిలబడి వాటికేసి చూడబుద్దవుతుంది. నాగరికత అంటే దొరలదే కానీ మనకేముంది ఇలా అనుకుంటూ గుమ్మంలో అడుగుపెట్టాను. లోపల కేవలం ఇంద్రభవనం. ఆ సౌందర్యం వర్ణించటానికి నా బోటివాడికి సఖ్యం కాదు. ఎక్కడ చూసినా దొరలు దొరసాన్లు అమ్మేవాళ్ళు జాతి వాళ్లే, కొనుక్కునేవాళ్ళు జాతి వాళ్లే. నడవడానికి నేల మీద తివాసులు పరిచి ఉన్నాయి. షాపు పొడుక్కి సన్నని మేజ ఒకటి ఉంది. అమ్మేవాళ్ళు అమ్మే సరుకులు అన్నీ దాని వెనకాల, కొనేవాళ్ళంతా దాని అవతల. చెప్పొద్దు, ఆ షాపు ఈ సరుకుల దొరసానులను చూస్తే భయం వేసింది. ఊరికే వెర్రి మొహం వేసుకుని గుడ్లప్పు చెప్పి నోరు తెరుచుకొని 4 మూలలా చూస్తూ నిలబడ్డాను. కొంతసేపటికి ఒక ముసలిధర నా దగ్గరికి వచ్చి, మీరేమన్నా కొనడానికి వచ్చారా అన్నాడు. అవును, ఓ టోపీ కావాలన్నాను. టోపీలు మేడ మీద ఉంటాయి, మీకేం భయం లేదన్నాడు. తిన్నగా మేడ మీదకి వెళ్ళాను. ఆ అంతస్తంతా ఎక్కడ చూసినా టోపీలే, అనేక రకాలు. ఒక చోట అమ్మేవాడు మగవాడు, ఇంకో చోట అమ్మే మనిషి ఆడమనిషి. మగవాడి దగ్గరికి వెళ్ళి టోపీ ఒకటి కావాలన్నాను. ఎలాంటిది అన్నాడు. ఎలాంటిదని చెప్పను, చెన్నపట్నంలో అందరికీ సరిపడాన్ని టోపీలున్నాయి, అందులో నాకు ఫలానాది కావాలని చెప్పడానికి తోచలేదు. చూడగా ఆ ఆడ మనిషి అమ్మే టోపీలు కొంచెం పెద్దవిగాను అందంగాను ఉన్నట్లు కనబడ్డాయి. ఆ దొరతో చెప్పాను అక్కడ టోపీ కావాలని. తిన్నగా నన్ను దొరసాని దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకు ఒక టోపీ కావాలంటూ చూడమన్నాడు. ఏ సైజు అన్నది. ఏం చెప్పడానికి తోచింది కాదు. టోపీకి సైజులు ఉంటాయని అనుకున్నాను. నాకే అన్నాను. వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. నాకు సిగ్గేసింది. ఎలాంటిదన్నది దొరసాని. ఖర్జూర పాకులతో అల్లిన పెద్ద టోపీ ఒకటి చూపించి అది కావాలన్నాను. అది తీసి నా నెత్తిన ఒకసారి పెట్టి చూసి, ఇది సరిపోయింది, పుచ్చుకోండని ఆ టోపీ ఒక కాగితపు సంచిలో పెట్టించింది. దాని ఖరీదు ఇచ్చేసి టోపీ పుచ్చుకొని మాట్లాడకుండా తల వంచుకొని చక్కా వచ్చాను. నా వెనకాల ఆ దొరసాని ఒకటే నవ్వుకోవడం. కిందకి వచ్చి మన స్టీమర్ మీద ఉండాలి కదా, గడియారం లేకపోతే టైం ఎలా తెలుస్తుందని 2:30 పెట్టి శుభ్రమైన టెంపస్ వాచ్ ఒకటి కొన్నాను. స్టీమర్ మీద నుంచి మళ్ళీ ఎన్నాళ్ళకు దిగుతామో, పని చేయించుకోకుండా గడ్డము పెంచుకుంటే బాగుండదని స్టీమర్ మీద మంగళవాళ్ళు ఉండరని తోచి రూపాయి పావలాకి బుల్లి సేఫ్టీ రేజర్ ఒకటి కొనుక్కొని బయటపడ్డాను. 3 గంటలైంది. ఆకలిగా ఉంది. బండి వాడికి డబ్బులిచ్చి పంపించి వేశాను. ఈసారి మటుకు వాడట్టే పేచీ పెట్టలేదు. సమీపంలో ఉన్న కాఫీ హోటల్లోకి వెళ్ళాను. నేను చాలా కాలం పట్నవాసంలో ఉన్నా ఎప్పుడూ కాఫీ హోటల్కి వెళ్ళలేదు. ఇదే మొదటిసారి. కుర్చీలు బల్లలు ఉన్నాయి. చాలామంది పరహారాలు చేస్తున్నారు. ఒక ఆయన యజమాని కాబోలు గుమ్మం దగ్గర కుర్చీ వేసుకుని కూర్చొని డబ్బులు వసూలు చేస్తున్నాడు. పలహారాలు చాలా రకాలున్నాయి. నేను వెళ్ళి పలహారాల బల్లకి దగ్గరగా ఉన్న ఒక కుర్చీ మీద కూర్చున్నాను. నల్లని తుండు లాంటి కుర్రవాడు నా దగ్గరికి వచ్చి ఏం కావాలన్నాడు. ఏమడగడానికి నాకేమీ తోచలేదు. గుక్క తిప్పుకోకుండా ఏవో 20 రకాల వస్తువులు ఏకరువు పెట్టాడు. ఒక్కటి నాకు సరిగ్గా వినబడలేదు. ఆ బల్లకేసి చూపించి నాకు కావలసిన వస్తువులేవో తెప్పించుకొని తిన్నాను. కాఫీ తెమ్మన్నాను. 2 ఇత్తడి గిన్నెలు తెచ్చి కాఫీ అందులో చల్లారబోయాడు. మొదలుపెట్టాడు. ఈ పద్ధతి నాకు బహు తమాషాగా ఉంది. ఒక గిన్నెలోంచి ఒక గిన్నెలోకి నిలువు ఎత్తున ఎత్తిపోయడము మొదలుపెట్టాడు. ఆ వేడి వేడి కాఫీ అంత వేడిగా కాలు మీదో నా నెత్తి మీద పడుతుందని హడలిపోతూ కూర్చున్నాను. మొత్తం మీద అటువంటి ప్రమాదం ఏమీ లేకుండా వేడి తుంపర్లు మట్టుకు వెదజల్లే నా కాఫీ నాకు అప్పుచెప్పాడు. కాఫీ పుచ్చుకొని ఎంత అయిందన్నాను. చెప్తాలేండి, అక్కడ కూర్చున్న ఆయనకి ఇమ్మండి అన్నాడు. సరేనని ముందుకు వచ్చాను. నా వెనకాలే వచ్చి అంజకాళనా అని ఊరంతా వినబడేటట్టు పెద్ద పొలికెక వేశాడు. నేను ఉలిక్కిపడి వెనక్కి తిరిగి ఏమిటా గాడిద గుడ్డులాగా గుడిస్తావు అన్నాను. వాడికి అర్థం కాక మాట్లాడకుండా చక్కపోయాడు. తెలుగు తెలిసిన వాళ్ళొక్కరు ఇద్దరు నవ్వారు. యజమాని నన్ను పిలిచి డబ్బులు పుచ్చుకొని పంపించేశాడు. నేను గుర్రబండి చేసుకుని తిన్నగా నా బసకు వచ్చి రైలు సంగతి అడిగాను.
ఎక్కడికంటే ఇలా ఇంగ్లాండ్ వెళ్తున్నాను, కొలంబో దాకా వెళ్ళే రైలు ఎప్పుడు ఉంటుంది అన్నాను. సాయంత్రం 6 గంటలకని చెప్పి ఫలానా స్టేషన్కి వెళ్ళమన్నాడు. నా చేతిలో ఉన్న కాగితపు సంచి చూసి అదేమిటి అన్నాడు. టోపీ అన్నాను. చూపించమంటే చూపించాను. చూసి అక్కడి నుంచి ఒక్కటే నవ్వు. వీడికేం మతిపోయిందా అనుకుని ఎందుకలా నవ్వుతున్నావు అన్నాను. ఏమయ్యా, పైత్య కామెర వలె ఉన్నావు, ఇది ఆడవాళ్ళు పెట్టుకునే టోపీ అయ్యా అన్నాడు. అనేటప్పటికి నిర్ఘాంతపోయి ఒక మాట టోపీకేసి ఒక మాట ఆయనకేసి చూసి అక్కడ షాపులో వాళ్ళందుకే కాబోలు నవ్వుకున్నారనుకున్నాను. సరే, ఏమైనా కానీ ఈ అరవ్వాడి ఎదుట లోకు కాకూడదనిపించి అయితే ఏమిటా అన్నాను. నీకెందుకయ్యా ఈ ఆడవాళ్ల టోపీ అన్నాడు. ఓరి వెరినాయనా, కొలంబోలో నేను ఎరుగున్న వాళ్ళున్నారు, వాళ్ళకి బహుమతి చేయటానికి తీసుకువెళ్తున్నానని చెప్పాను. కానీ నా మాటలు అతను మట్టుకు నమ్మినట్టుగా కనబడలేదు. టోపీ తీసుకుని నా గదిలోకి వెళ్ళి సామాను సర్దుకొని రైలుకి వెళ్ళాను. సాయంకాలం 5:30 బీచ్ స్టేషన్ దగ్గరికి వచ్చాను. రైలు బయలుదేరటానికి ఆటే టైం లేదన్నాడు. నేను కొలంబో వెళ్ళాలి, ఎలా అన్నాను. మీరు సెకండ్ క్లాస్లో వెళితే ఏకంగా టికెట్ ఇస్తాను, శ్రమ లేకుండా వెళ్ళవచ్చును. 3వ క్లాస్లో వెళితే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అన్నాడు ఆయన. ఇంగ్లాండ్ వెళ్తున్న వల్ల సెకండ్ క్లాస్ టికెట్ కొనడానికి ఆలోచన ఏమిటి? సరే అయితే సెకండ్ క్లాస్ టికెట్ ఇప్పించండి అన్నాను. టికెట్ ఇచ్చి మీరు రేపు సాయంకాలానికి ట్యూటికోరన్ వెళ్తారు, అక్కడ దిగి స్టీమర్ ఎక్కినట్లయితే మర్నాడు ఉదయానికి కొలంబో చేరగలరని చెప్పాడు. అయితే ఒక రాత్రి స్టీమర్లో ఉండాలా? రైలు తిన్నగా కొలంబో దాకా వెళదా అన్నాను. నా ముఖం కేసు చూసి అది వరకు దాకా నాతోటి మాట్లాడుతున్న గౌరవ స్వరం మర్చి, అబ్బే వెళ్ళడం లేదండి, ఈ మధ్య పూర్వము రాముల వారి వారధి బాగుండేటప్పుడు వెళ్ళిందట, కానీ దరిమిలా అది సీకిస్తుపడి సముద్రం మామూలుగా అడ్డుగా ఉండటం వల్ల ఇప్పుడు వెళ్ళడం మానేసింది. అది బాగు చేయడానికి మళ్ళీ ఆంజనేయులు గారికి కబురు చేద్దామనుకుంటే వారి అడ్రస్సు సరిగ్గా తెలియలేదు. అసలు తిన్నగా కొలంబో దాకా రైలు వెళ్ళవాలనే మా ఉద్దేశం కూడా అన్నాడు. మారు మాట్లాడకుండా టికెట్టు తీసుకుని రైలు దగ్గరికి వెళ్ళాను. గార్డు స్వయంగా వచ్చి సెకండ్ క్లాస్ పెట్టెలో ఎక్కించాడు. మీకు సౌఖ్యంగా ఉంటుందని ఎవళ్ళు అట్టే మంది ఎక్కరు, మీరు సుఖంగా పడుకోవచ్చునని చెప్పి వెళ్ళబోయాడు. అట్టే మంది ఏమిటి, అసలు ఎవళ్ళు ఇందులో ఎక్కకూడదు. అడ్డమైన వాళ్ళు ఎక్కడమో మొదలు పెడితే నాకు మహా అసహ్యంగా ఉంటుంది. ప్రతి వాళ్ళతోటి కలిసి తిరగడం నాకు ఇష్టం లేదు. ఈ రోజుల్లో ఎంతసేపు దూరంగా ఉంటేనే గౌరవం, కానీ అంతటి వారు కూడా మనతో తిరుగుతున్నారు. ఆ గౌరవం మనకేమన్న మాట ఆలోచించరు. అటువంటి మర్యాద అది లేదు గనుకనే మా వాళ్ళు అంత నీచ స్థితిలో ఉండటము, ఈ గౌరవం అది ఈ దొరలకే చెల్లింది. మీ మటుకు మీరు చూడండి, నా మర్యాద గౌరవం అది ఆలోచించి ఇంత ఇదిగా మాట్లాడారా? స్టేషన్ మాస్టర్ చూడండి, సెటివ్ గనక ఏమీ ఆలోచించకుండా చాలా తెలివి తక్కువగా మాట్లాడాడు. నాకు చాలా కోపం వచ్చింది. తగిన సమాధానం చెప్పి పరభవిద్దామనుకున్నాను, కానీ ఎందుకు అనవసరంగా అని ఊరుకున్నాను. బురదలో రాయి వేస్తే మన మీద చిందుతుందని మా అమ్మ చెప్పిన సామెత జ్ఞాపకం వచ్చింది. ముసలి వాళ్ళు విద్యాహీనులని మనము తోసేస్తాము, కానీ వాళ్లకున్నంత ప్రపంచ జ్ఞానం మరొకరికి లేదు. వాళ్ళ పాండిత్యము మాటల్లోనూ సామెతల్లోనూ ఇమిడి ఉంది అని ఇంకా ఏమన్నా మాట్లాడదామనుకుంటే మళ్ళీ దర్శనం చేస్తానండి అని ఆయన వెళ్ళిపోయాడు. ధనమూలం ఇదం జగత్ మా తాత చెప్తుండేవాడు. డబ్బు దగ్గర ఏ పని పడితే ఆ పని చేయగల సామర్థ్యం ఉందని చాలామంది వల్ల విన్నాను. చిన్న క్లాసు మాస్టర్లకి లక్ష్మీ ప్రసన్నము చేస్తే పై క్లాసులోకి సులభముగా ప్రమోషన్ కావచ్చునన్న సంగతి నా అనుభవంలోనిదే. పోలీస్ వాళ్ళు కొంతమంది దొంగలకు ధనాపేక్ష చేత సహాయులు అవుతారని ప్రతీతి. కొంతమంది అన్యాయపరులైన మెజిస్ట్రేటులు ముద్దాయిల దగ్గర లంచం పుచ్చుకొని కేసులు కొట్టేయడము మామూలని వినికిడి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో 10 రూపాయల నోటు చూపిస్తే నిమిషంలో పని అయిపోయి యువతల పడతాము. అనవసర ప్రశ్నలు ఏమీ లేకుండా పీడబ్ల్యూ వాళ్ళకి వాళ్ళ మామూలు వాళ్ళకి ఇచ్చేస్తే కాలవకు ఎన్ని గంటలు కొట్టుకున్నా వారికి కనబడవు. ఇదంతా గ్రహించి ఏదో గార్డు పేదవాడు కుటుంబీకుడు మన బోటి వాళ్ళు 1 రూపాయి ఇవ్వకపోతే వాళ్ళకి ఎవరిస్తారు గనక? జీతం రాళ్ళతోటి సంసారం జరగడం ఎలాగా? ఇంతకీ
మనకేదో సదుపాయం కూడా చేశాడని కొంచెం ముందు వెనకాలలు కష్టసుఖాలు ఆలోచించి వాడిని గనక పోతున్న గాడిని పిలిచి ₹1 ఇచ్చాను. తీరా చెయ్యి జారిన తర్వాత వాడేమనుకుంటాడో కదా, వాడి స్వభావం తెలియకుండా ఇచ్చాను. మనకేమి తంట వస్తుందో. పోనీ ఇచ్చిన వాళ్ళము ఇంకొక ₹2 ఇవ్వకుండా ₹1 ఇచ్చాను. ఆధిక్యత వల్ల దోషము లోపిస్తుందేమోనని పరిపరి విధాల మనసు పశ్చాత్తాపడడం మొదలుపెట్టింది. ఆ గార్డు నా కేసు ఒకసారి చూసి ₹1 చూసి మాట్లాడకుండా జేబులో వేసుకుని నవ్వుకుంటూ చక్కపోయాడు. ప్రపంచం ఇంతే కదా అనుకున్నాను. వీడేమన్నా అనుకుంటాడేమోనని నేను పరితపిస్తుంటే చడి చప్పుడు లేకుండా ₹1 జేబులో వేసుకుని చక్కపోయాడు. అవురా, డబ్బెంత పని చేస్తుందనుకున్నాను. సరే, ₹1 పోతే పోయింది, కానీ మనకు సుఖంగా ఉందనుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందనేది 3వ భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి.